సినీ డైరెక్టర్ ఆర్జీవి అరెస్ట్ కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్జీవి ఇంటి వద్దకు ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. అయితే ఆర్జీవి కోయంబత్తూరులోని పెళ్లికి హాజరైనట్లు సినీ ప్రముఖులతో దిగిన ఫోటోలను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేసి ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని, ఖచ్చితంగా తనకు 2 వారాల టైం కావాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే రామ్ గోపాల్ అంటే పోలీసులు ఒంగోలు పోలీసులు ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉదయం నుండి ఉన్నారు. అయితే 2 ఎస్ఐలతో పాటు 4 కానిస్టేబుల్ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉన్నారు. అయితే అంటే ఎందుకు వచ్చారనే అంశం మీద మాత్రం పోలీసులు వెల్లడించట్లేదు. కానీ రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేడని మాత్రం ఆ ఇంట్లో ఉన్న సిబ్బంది పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే ఒక పెళ్లి నిమిత్తం రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా ఎక్స్ లో ఫొటోస్ షేర్ చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఉదయం నుండి పోలీసులు అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకోవైపు ఇప్పటికే అంటే ఇంతకు ముందే ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా లోకేష్ కు సంబంధించిన ఫొటోస్ ని మార్పింగ్ చేసి ఏదైతే ఎక్స్ లో పెట్టిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆయనకి విచారణ కోసం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా వారం రోజులు గడువు కావాలని కూడా రామ్ గోపాల్ వర్మ మొదటిసారి నోటీసులు పట్టించుకోలేదు. మరొకవైపు వారం అయిపోయింది, మరొకసారి హాజరు కావాలంటూ కూడా పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చినా కూడా రామ్ గోపాల్ వర్మ ఈ రోజు హాజరు కాకుండా ఏదైతే డుమ్మా కొట్టిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ అంటే ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు అక్కడ ఉంటూనే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏదైతే థర్డ్ డిగ్రీ పోలీసులు ప్రయోగించే అవకాశం ఉందని మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి కోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చింది, అసలు స్పందించిందా దీనికి బెయిల్ కి సంబంధించి? ఇప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టులో వేసిన పరిస్థితి. కోర్టు అయితే ఇప్పటి వరకు ఎలాంటి దానికి సంబంధించిన తీర్పు అయితే వెలువరించలేదు. అయితే పోలీసులు కూడా ఆ కోర్టు తీర్పుకు సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి. రామ్ గోపాల్ వర్మ అయితే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో లేనట్టు తెలుస్తుంది. కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా ఎక్స్ లో అతను ఏదో శుభకార్యానికి అంటే పెళ్లికి ఫొటోస్ షేర్ చేసినట్టు ఎక్స్ లో పెట్టారు. అయితే ఈ క్రమంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఏదైతే హైకోర్టు తీర్పు కోసం అయితే వెయిట్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇదేమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ వాక్యాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒక కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎవరు కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ అది కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం వాళ్ళ తర్వాత నోటీసు ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా దాన్ని కంటిన్యూ చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి